హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారండి? మేము బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది జూన్ 4th వేదాంశి బర్త్డే అయింది కదండి. సో ఆ నెక్స్ట్ డే రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నామండి. మా సిస్టర్ వాళ్ళు వచ్చారు కదా, మా సిస్టర్ బ్రదర్ వాళ్ళు. సో రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాం. మాకు రావులపాలెంలో విందు రెస్టారెంట్ అని ఉంటుందండి. విందు అండ్ ఆర్కే ఫుడ్ బాగుంటుందండి. కొత్తగా భాస్కర ఫ్యామిలీ రెస్టారెంట్ కూడా పెట్టారు, కానీ మాకు మ్యాక్సిమం ఎక్కువ ఈ విందుకి అండ్ ఆర్కేకే వెళ్తూ ఉంటామండి. సో అక్కడ అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. సో ఫుల్ లైటింగ్స్, ఇది ఆ మొక్కలు చాలా గ్రీనరీగా చాలా బాగుంటుందండి. సో ఎప్పుడైనా సరే మ్యాక్సిమం విందుకి వెళ్తాము, లేదు అనుకుంటే అప్పుడప్పుడు ఆర్కేకి వెళ్తూ ఉంటామండి. అక్కడ వాతావరణాన్ని అంతా చూస్తే ముందుగా అందరికీ కూడా ఫొటోస్ తీసుకోవాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది. సో నేను మా సిస్టర్ అందరం కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకోవడంలో బిజీ అయిపోయామన్నమాట. సో వెళ్ళేసరికి రెస్టారెంట్ కూడా ఫుల్గా ఉన్నదండి, క్రౌడ్ చాలామంది ఉన్నారు. మండే అండి ఆ రోజు, కానీ జనాలు మాత్రం చాలా హెవీగా ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక అరగంట వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ లోపు అరగంట టైం వేస్ట్ ఎందుకనేసి అవన్నీ చూడడానికి వెళ్ళాం అన్నమాట. బాగుంటుందండి, హోటల్ కూడా బాగానే ఉంటుంది. మెయిన్ ఫుడ్ బాగుంటుందండి. మా వారు, మా మా మదర్ కూడా లోపలే ఉన్నారండి. మేము బయటకు వచ్చాము. బయటకు వచ్చి లైటింగ్స్ అదంతా చాలా బాగుందనేసి ఫొటోస్ తీసుకుందాం అనేసి బయటకు వచ్చామండి. సో మధ్య మధ్యలో మా వేదాంశి కూడా అలుగుతూ ఉందన్నమాట. చుట్టూ మొక్కలు, మధ్య మధ్యలో లైటింగ్స్, వెలుగు అంతా చాలా బాగుందండి. మేము వెళ్ళేసరికి చాలా లేట్గా వెళ్ళామండి. సో మా సిస్టర్ ఏదో పూజ చేసుకుంటున్నారనేసి ఆ పూజ అంతా అయ్యి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 10 అయిపోయిందండి. సో 10కి వెళ్ళినా సరే అంతమంది క్రౌడ్ ఉన్నారన్నమాట. సో అలా మొత్తం మీద అందరం ఫొటోస్ అవన్నీ తీసుకోవడంలో బిజీగా ఉన్నాం. ఆ బయట బ్యాంబూ చికెన్ కూడా చేస్తారండి, అదిగోండి చూస్తున్నారు కదా, అక్కడ బ్యాంబూ చికెన్ కూడా పెట్టారు. చాలా బాగుంటుందండి. సో మ్యాక్సిమం ఈ చుట్టుపక్కల ఉన్న జనం అందరూ కూడా ఈ మెయిన్ విందు రెస్టారెంట్కి బాగా వస్తారండి. విందు ఒకటి, ఆర్కే ఒకటి బాగా వస్తారు. బట్ ఒక రీసెంట్ టైమ్స్లోనే భాస్కర కూడా పెట్టారు. కాకపోతే భాస్కర్కి ఇప్పుడు క్వశ్చన్ మేమైతే వెళ్ళలేదండి. అది మా బ్రదర్ వాళ్ళు వెళ్ళారు, కానీ మేము ఇంకా వెళ్ళలేదు. ఎందుకు అన్ని చోట్ల ఫుడ్ ట్రై చేయాలంటే భయం అండి, అన్ని చోట్ల నచ్చదు. సో ఎక్కడైతే బాగుంటుందో ఇంకా అక్కడికే రిపీటెడ్గా వెళ్తూ ఉంటాం. అది నాకు కూడా తను ఫొటోస్ తీరొచ్చేస్తే తనకి ఎందుకు ఉండిపోయి ఫొటోస్లో సరిగా రావట్లేదు అనేసి అలుగుతుందన్నమాట, నన్ను ఫొటోస్ తీయట్లేదు అని. ఎక్కడ ఫొటోస్ బాగా వస్తాయో చూసి వేదాంశని గట్టి ఏదన్నా ఎక్కించి తీద్దామనేసి చూస్తున్నానండి. సో లక్కీగా అక్కడ వాచ్మెన్ కుర్చీ ఉంది. సో ఫైనల్గా అది ఎక్కించి ఫొటోస్ తీసుకున్నాం అన్నమాట, సెల్ఫీస్. ఆ లైటింగ్స్ వల్ల ఏమోనండి, ఫొటోస్ మాత్రం నైట్ అయినా సరే చాలా బాగా వచ్చినాయి. యాంబియన్స్ అంతా కూడా చాలా బాగుంది. తీరా మొత్తం అంతా అయ్యి ఆ అరగంట వెయిట్ చేసి లోపలికి వెళ్ళేసరికి బిర్యానీస్ వెరైటీస్ ఏం లేవండి, ఓన్లీ దమ్ బిర్యానీ ఒకటే ఉందన్నారు. సో ఇంకా అదే తీసుకుని తినాల్సి వచ్చింది. స్టార్టర్స్ కూడా చిల్లీ చికెన్ ఏదో ఉందండి అంతే. సో అదిని బిర్యానీ అవి తీసుకున్నాం. అది కూడా మొత్తం మీద ఫైనల్గా వేదాంశి మా హైట్కి వచ్చింది. చూసారు కదండి ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో. ఫొటోస్కి మాత్రం ఫోజులు ఎంత బాగా ఇస్తుందనండి, ఎవరు చెప్పక్కర్లేదు, తనకు తనే ఇలా బాగుంటుంది అలా బాగుంటుంది అనుకుని అసలు చాలా అంటే మనకి చిన్నపిల్ల అయినా సరే ఎంత నాలెడ్జ్ ఉందో అనిపిస్తుందండి. సో అన్ని రకాల ఫోజులు ఇస్తుంది అన్నమాట. ఫొటోస్ అనేసరికి చాలా ఇంట్రెస్ట్, ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ కూడా బాగా ఇంట్రెస్ట్. సో తన ఇంట్రెస్ట్ వల్లే నేను ఇలా ఛానల్లో పెట్టడానికి కూడా కారణం. మనం కూడా చేద్దామమ్మా అంటూనే ఉంటుంది. సో అందుకని మ్యాక్సిమమ్ తన ఎంకరేజ్మెంట్ అనే చెప్పాలండి. ప్రతి విజయం వెనక ఎవరో ఒకళ్ళు ఉంటారంటారు కదా, అలా వేదాంశి ఉందన్నమాట. ఈ లోపల మధ్యలో అలిగిందండి, అదిగోండి అటువైపు తిరుగుతుంది, ఇటువైపు చూడట్లేదు. అలా సింపుల్గా డిన్నర్ ఫినిష్ అయిపోయిందండి.
నేను నెక్స్ట్ డే ఇది చేశానండి. రొయ్యల మసాలా గ్రేవీ కర్రీ అని చాలా టేస్టీగా ఉంటుందండి. సో అది ఎలా చేశాను ఏంటి అనేది చూసేయండి. సో ముందుగా అయితే రొయ్యలు తీసుకున్నానండి. పచ్చి రొయ్యలు, ఇవి శాఖ రొయ్యలు అంటారు, అలాగే చెరువు రొయ్యలు అని కూడా అంటారండి. సో వీటిని తీసుకుని ఆ పచ్చి రొయ్యలు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం ఒక నిమ్మ చెక్క, అలాగే కాస్త పెరుగు అవన్నీ వేసుకుని బాగా కలిపేసుకుని శుభ్రం చేసుకోవాలండి. సో అలా ఒక 2 నిమిషాలు ఉంచేసిన తర్వాత మళ్ళీ వాష్ చేసేసుకోవాలి వాటర్ వేసుకుని. సో అలా చేసుకున్న ఆ రొయ్యల్ని ఫస్ట్ బాండి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని వాటిని ఎగరనివ్వాలండి. దాంట్లో నుంచి మనకు వాటర్ రిలీజ్ అవుతుంది కదా, సో వాటిని ఎగరనివ్వాలన్నమాట. ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసి అదంతా కూడా ఎగిరిపోవాలి. ఆ తర్వాత మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలండి. సో మసాలా పేస్ట్ కోసం దానికి ఒక మిక్సీ జార్ తీసుకుని 4 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలండి, 4-5 మిరియాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు, 3 యాలకులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు, 6 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. దీంతోపాటు మీడియం సైజు ఉల్లిపాయని కూడా చిన్న ముక్కలుగా కోసుకుని వాటిని కూడా వేసుకుని మెత్తటి పేస్ట్లా రెడీ చేసుకోవాలండి. ఇలా మసాలా పేస్ట్ని సిద్ధం చేసుకోవాలండి. ఈ లోపు రొయ్యల్లో ఉన్న నీరంతా ఎగిరిపోతుందండి. అలా ఎగిరిన దాంట్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని మనం మెత్తగా పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలండి. ఈ స్టేజ్లోనే మనం తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకుని బాగా ఆ మసాలాని వేగనివ్వాలండి. మసాలా ఆయిల్లో ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుందండి. అదేవిధంగా ఒక స్పూను కారం వేసుకుని 1 నిమిషం పాటు వేగనివ్వాలండి కారాన్ని. అలాగే ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుని రొయ్యల్ని బాగా ఉడకనివ్వాలి. అదేవిధంగా మన ఫేవరెట్ అయిన కాస్త కరివేపాకును కూడా వేసుకుని బాగా ఉడకనివ్వాలండి. సో నీరు మొత్తం ఎగిరిపోయి ఈ రకంగా డ్రై రోస్ట్ లాగా అవ్వాలండి. సో అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే రొయ్యల మసాలా గ్రేవీ కర్రీ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. సో సైడ్ డిష్గా చేసుకోవచ్చు, మెయిన్ కోర్స్గా కూడా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది మసాలా. సో మసాలా మనం వేసే ఇంగ్రీడియంట్స్ తక్కువ కాబట్టి అంత మసాలాలాగా అయితే ఏమీ ఉండదండి, తినగలుగుతారన్నమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మీ వాల్యుబుల్ టైం మా కోసం కేటాయిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.